అనకాపల్లి జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గండి బాబ్జీ, బండారు సత్యనారాయణ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బండారు సత్యనారాయణ మూర్తికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా గండి బాబ్జీ మాట్లాడుతున్నారు. బాబ్జీ వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా బండారు తనయుడు బండారు అప్పలనాయుడు కౌంటర్ ఇచ్చాడు. పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఎలా మెలగాలో తనకు తెలుసని, గత్యంతరం లేక వేరే పార్టీల నుంచి వచ్చిన వారి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వేరొక అనుమతి తమకు అవసరం లేదన్న అప్పలనాయుడు బండారు కుటుంబాన్ని పార్టీ నుంచి వేరు చేయాలంటే మరో 4 జన్మలు ఎత్తాలంటూ పోస్టు పెట్టాడు. ఇది పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది. ఇది మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ పాయింట్ చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు, నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు 2016లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా బండారు సత్యనారాయణ గారు ఉన్నారు. ఏ ఒక్క రోజు కూడా నన్ను పార్టీ కార్యక్రమాలు పిలిచి పాల్గొనే పరిస్థితి కల్పించారా మీరు చెప్పండి. మరి అటువంటిప్పుడు ఈ రోజు వాళ్ళు ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చేయడానికి మీరు ఎలాగ అనుమతిస్తారు? ఇది పార్టీ నిర్ణయానికి వ్యతిరేకమని తెలుసుకోవాలి. తర్వాత ఎవరినైనా నిందించినా ఏమైనా బాధపడితే మాత్రం మీరు దానికి బాధ్యులం కాదు. పార్టీ ఏ నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయం కనబడతా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఇన్ఛార్జ్ ప్రకారంగా మీటింగ్లు పెట్టాలి. టీడీపీలో వర్గపోరుకి సంబంధించి నాయుడు అప్డేట్స్ అందిస్తారు. నాయుడు, అంటున్నా తెలుగుదేశం పార్టీలో మరొకసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాకు నుంచి పెందుకు నియోజకవర్గం మీద 2 సంవత్సరాల నుండి అటు బండారు సత్యనారాయణ మూర్తి ఇటు ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొన్ని అడ్జస్ట్మెంట్లో భాగంగా బండారు సత్యనారాయణ మూర్తిని మాడుగుల ఎమ్మెల్యేగా పంపించారు. సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న గండి బాబ్జీని తీసుకువచ్చి పెందుతు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. అయితే అభినందన సభ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న విభేదాలు మరొకసారి బట్టబయలయ్యాయి. తాను నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నాను కాబట్టి పెందుతు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా తనకు తెలియకుండా జరగడానికి వీలు లేదని, అధికారిక కార్యక్రమాల్లో సైతం తాను పాల్గొంటానని, బయటి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న బండారు సత్యనారాయణ మూర్తిని తీసుకువచ్చి ఇక్కడ ప్రాధాన్యత కల్పిస్తానంటే సహించేది లేదని, గతంలో బండారు సత్యనారాయణ మూర్తి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనను ఏ కార్యక్రమానికి కూడా ఆహ్వానించేవారు కాదని, ఇప్పుడు నేను ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నాను కాబట్టి ఏ కార్యక్రమం జరిగినా తనకే తెలియాలని, తనకు అనుసరణలోనే జరగాలని చెప్పి గండి బాబ్జీ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే గండి బాబ్జీ వ్యాఖ్యలకు అటు బండారు సత్యనారాయణ మూర్తి కుమారుడు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎవరు చెప్పి నీతిని నేర్చుకునే పరిస్థితిలో బండారు కుటుంబం లేదని, మొదటి నుంచి కూడా తాము తెలుగుదేశం పార్టీలో ఉన్నామని, అవకాశవాద రాజకీయాల కోసం పార్టీలోకి వచ్చిన వారు చెప్తే తాము నేర్చుకునే పరిస్థితిలో లేదని, తమ తలుపులు ఎప్పుడు కూడా కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా తాము అందుబాటులోనే ఉంటామని కూడా బండారు అప్పలనాయుడు పేర్కొనడం ఇది ఎవరో చెప్పి నీతిని నేర్చుకోవాల్సిన పరిస్థితుల్లో తాము లేమని, అలాగే బండారు కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలంటే 4 జన్మల సమయం పడుతుందని, అటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా అని చెప్పి బండారు అప్పలకి చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కనీసం 2 వారాలు కూడా గడవక ముందే నాయకులు ఇలాగ ఆధిపత్య పోరుతో రోడ్డును పడడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టి కూడా తీసుకెళ్లేందుకు కొంతమంది నాయకులు సిద్ధమవుతున్నారు. అట్లా రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.